మీకు కిడ్నీలో రాళ్ళు సమస్య ఉందా? లేదా తరచుగా నొప్పితో బాధపడుతున్నారా? మనం రోజూ తింటున్న కొన్ని ఆహారాలే ఈ సమస్యను మరింత పెంచుతున్నాయని మీకు తెలుసా? ఈరోజు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు అస్సలు తినకూడని 5 రకాల ఆహారాలు మరియు పండ్లు. ఈ చిన్న తప్పులు మీ సమస్యను పెద్దదిగా మార్చొచ్చు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నంబర్ 1. ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు. ఇవి కిడ్నీ రాళ్ళు, ప్రత్యేకంగా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ పెరగడానికి ప్రధాన కారణం. తప్పించుకోవాల్సినవి: పాలకూర, బీట్రూట్, చాక్లెట్, టీ, అధికంగా బాదం. ఇవి ఎక్కువగా తింటే రాళ్ళు త్వరగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. నంబర్ 2. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు. అధిక ఉప్పు కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది. తప్పించుకోవాల్సినవి: ప్యాకేజ్ ఫుడ్స్, చిప్స్, స్నాక్స్, పచ్చళ్ళు. ఫాస్ట్ ఫుడ్. ఉప్పు ఎక్కువైతే కాల్షియం మూత్రంలో ఎక్కువగా బయటకు వస్తుంది, రాళ్ళు ఏర్పడతాయి. నంబర్ 3. జంతు ప్రోటీన్ అధికంగా. ఇవి యూరిక్ ఆమ్లం, యూరిక్ యాసిడ్ పెంచి రాళ్లను కొలిగిస్తాయి. తగ్గించాల్సినవి: రెడ్ మీట్, చికెన్, అధికంగా చేపలు. ఇవి ఎక్కువగా తింటే కిడ్నీలో యూరిక్ యాసిడ్ రాళ్ళు వస్తాయి. నంబర్ 4. షుగర్ మరియు సాఫ్ట్ డ్రింక్స్. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు కూడా ప్రమాదకరం. తప్పించుకోవాల్సినవి: సోడాలు, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూసులు. ఇవి కిడ్నీ పనితీరును దెబ్బతీసి రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. నంబర్ 5. కొన్ని పండ్లు ఆక్సలేట్ ఎక్కువగా ఉన్నవి. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా కొన్ని కిడ్నీ రాళ్ళు ఉన్నవారికి హానికరం. తగ్గించాల్సిన పండ్లు: జామపండు, గింజలు ఎక్కువ, స్ట్రాబెర్రీ, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, అంజీర్. ఇవి అధికంగా తీసుకుంటే రాళ్ల పెరుగుదలకు కారణమవ్వచ్చు. ఏమి తినాలి? చిన్న సూచనలు: ఎక్కువగా నీళ్లు తాగాలి, రోజుకు 3-4 లీటర్లు. నిమ్మరసం తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, దోసకాయ, పుచ్చకాయ వంటి నీరు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, కిడ్నీలో రాళ్ళు సమస్య ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే పెద్ద సమస్యలను కూడా నివారించవచ్చు. ఈరోజు చెప్పిన ఆహారాలను తప్పించుకుంటూ మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఆరోగ్యంగా ఉండండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.